ఇంకా స్కాములు ముందుకు పోదాం. ఇంకా స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు, కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసినాం. ఈ మనిషి నారా లోకేష్కి స్నేహితుడు. లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు, కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు, అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతకన్నా చూపు. రాష్ట్రంలో ఈరోజు లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా. ఆ ఇసుక ఫోటో ఏది చూపిందో సరే. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, క్వార్ట్స్, సిలికా, మైనింగ్ స్కాములు, ఇలాంటివి ఎన్నెన్నో. ఇసుక ఒకసారి చూడండి, ఒకసారి మీరే. అవన్నీ పక్కన లారీలు ఎట్ట దోచేస్తానో చూడండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను. 80 లక్షల టన్నులు స్టాక్ పెట్టాం మేము. ఎండాకాలంలో, వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే 2 నెలల్లో 80 లక్షల టన్నులు స్వీప్ చేసేసిన. చూడండి ఫోటో. ఈ స్కాములన్నింటికీ పరాకాష్ట ఏమిటనంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ. నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు. ఇదే అమరావతిలో కూడా 2018లో టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను, అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు, రద్దు చేసినారు. దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్, అంటే రివర్స్ ఆక్షన్ను రద్దు చేసేసినారు. ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ని మళ్ళీ తీసుకొచ్చినారు.
రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు. 10% ఇస్తున్నాడు, 8% తీసుకుంటున్నాడు. ఐకానిక్ టవర్ల పేరిట 5 బిల్డింగులు, ఐకానిక్ టవర్ల పేరిట 5 బిల్డింగులు 2271 కోట్ల రూపాయలు. 2018లో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు. 2018లో 5 ఐకానిక్ టవర్ల పేరిట 2018లో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు 2271 కోట్ల రూపాయలు 2018లో. ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే, మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా? 4668 కోట్లు. అంటే 2018తో పోలిస్తే 2417 కోట్ల రూపాయలు అధికంగా, 105% ఎస్కలేషన్, 105% ఎస్కలేషన్. హిందూ పేపర్ క్లిప్పింగ్, మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా, కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాంలే అని చెప్పి హిందూని చూపిస్తున్నాను. స్క్వేర్ ఫీట్ ఎంత తెలుసా? 8931 రూపాయలు. అడుక్కు స్క్వేర్ ఫీట్కు కన్స్ట్రక్షన్ కాస్ట్ 8931, 9000 రూపాయలు దగ్గర స్క్వేర్ ఫీట్కి కాస్ట్. వీళ్ళు ఏమన్నా బంగారంతో కడతానారా? ఏమన్నా వెండితో ఏమన్నా పూతలు వేస్తా ఉన్నారా? నాకైతే అర్థం కాదు. ఇటుకే కదా పెట్టేది. ఇదే గవర్నమెంట్లో ఇతర వర్కుల కోసం గవర్నమెంట్ ఎస్ఎఫ్టీకి ఎంత ఇస్తా ఉందో తెలుసా? అన్ని ట్యాక్సులు కలిపి 2500 ఇవ్వడంలా, అన్ని ట్యాక్సులు కలిపి 2500 ఇవ్వడంలా. ఇంకా ముందుకు పోదాం. ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ, ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది. కరెంట్లీ వీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ సచివాలయము, ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే 6 బ్లాకుల్లో 6 లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది. 6 లక్షల ఎస్ఎఫ్టీలో 6 బ్లాకుల్లో ఇప్పటికే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ, ఎగ్జిస్టింగ్ సచివాలయం ఇప్పటికే ఉంది. ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతారంట, కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతారట. హెచ్ఓడి ఆఫీసులు, ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం కొత్తగా కట్టబోయే, కేవలం ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్, మళ్ళీ కొత్తగా హెచ్ఓడి ఆఫీసులు అన్నీ కూడా ఆ సెక్రటేరియట్లో పెట్టడానికి ఈ మనిషి 53,57,389 స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు. 6 లక్షల ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అన్ని హెచ్ఓడీలు కలుపుకున్న, సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్న, అంతమంది కలిసినా కానీ 12,000 మంది లేరు. ఆ 12,000 మంది ఇప్పటికే ఆ 6 లక్షల ఎస్ఎఫ్టీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈయన 53,57,389 స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు. ఆ 12,000 మంది మారారు కదా, ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కడితే మాత్రం నెంబర్ ఏమో అదేమో మారదు కదా. హెచ్ఓడీలు అన్ని షిఫ్ట్ చేసినా కానీ ఆ నెంబర్ అయితే మారదు కదా. ఇప్పుడు ఉండే నెంబరే కదా, అదే 6 లక్షల ఎస్ఎఫ్టీది.
మరి ఎందుకు కడతా ఉన్నట్టు? ఎందుకంటే అమరావతి ఇలానే కొనసాగాలి, నిరంతరం కాంట్రాక్ట్లు ఉండాలి, నిరంతరం ఈయనకు పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం వాళ్ళు బిల్లులు ఇస్తూ ఉండాలి, నిరంతరం వాళ్ళు డబ్బులు ఈయనకి వెనక్కిస్తూ ఉండాలి. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టాడు 8,58,000 ఎస్ఎఫ్టీలు. కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 ఎస్ఎఫ్టీ, 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. మరి నేను అడుగుతా ఉన్నా, 8,58,000 అంటే సరేలే పోనీలే, 6 లక్షలు కాకపోతే 8,58,000 పెడతా ఉన్నాడు, సరేలే పోనీలే అనుకోవచ్చు. కానీ 53,57,000 ఎస్ఎఫ్టీ ఏంది స్వామి? ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ 180 కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు. ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం, కట్టి ఉన్న సెక్రటేరియట్ 173 కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు 173 కోట్లు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ 180 కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో 300 కోట్లు, మొత్తంగా 600 కోట్లు గంగపాలు చేసినట్టు. మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ 600 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసినావు? ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విడిగా వేస్ట్ చేస్తూ ఉంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళీ కడతానని చెప్పి మళ్ళా చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగ్లు ఆ డబ్బంతా గంగపాలు చేసి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తామన్న నిర్ణయాలు సమంజసం ఏమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు? ఇది వేస్ట్ అనిపించడం లేదా? అప్పులు తీసుకొచ్చి బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పుల భారం మోపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా. అందులో స్క్వేర్ ఫీట్ ఎంత? 8,900. ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగులు ఆ 53,57,000 ఎస్ఎఫ్టీ 4,660 కోట్ల రూపాయలు. సాధారణంగా స్క్వేర్ ఫీట్కు 4,000 రూపాయలు కన్నా పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా 5 స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి. మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000, మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు. లేదు 5 స్టార్ అపార్ట్మెంట్లు కావాలా, ఇటాలియన్ మార్బుల్ కాడ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా.